కేసీఆర్ పరిపాలన ఇది రేవంత్ రెడ్డిది ఈగంతా కూడా కాదు. వాని బతుకు అసలు వేస్ట్, వాడి బతుకు కూడా వేస్ట్ అయ్యింది. ఎందుకు చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది మొత్తం మాలాబుతులు. వాని బతుకెందుకు ఐసుంటే రాజకీయం? ఈ బస్తాలు, ఈ మందు బస్తాలు దాడులకు 2500, మహిళలకు పండుగలకు ఏది కేసీఆర్ ఉండగా వాళ్ళకు పండుగలకు సంతోషంగా చీరలు, ముస్లింలకు కూడా రంజాన్ పండుగకు అసలు బట్టలు కూడా ఇచ్చేది. వీని ముఖానికి పండుగకు బట్టలు కానీ చీమ కాలంతా కూడా ఇంతవరకు ఏ రైతుకు ఏ మహిళలకు కూడా చెందలేదు ఇంతవరకు. రేవంత్ రెడ్డి మళ్ళీ నిలబడు అని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లే కాదు, ఎంపీటీసీ ఎలక్షన్లే కాదు, ఇప్పుడు నిలబడు అని మనకు కత్తా ఉంటాయి. ఇక అసలు రాజకీయం ఎందుకయ్యా ఈ రైతులను ఇంత బాధలు పెట్టుకుంటా? మందు వస్తారు 3 గంటలకు వచ్చి పండుకోవాలి ఇక్కడ. ఆ పొలాల వరి పొలాల అక్కడికి పోయి చూస్తే అసలు ఆడ పోయి ఏడ్చుకుంటూ కూర్చోవాలి చెప్తాంది. 3 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోవాలి చెప్తాంది. ఎప్పుడు వస్తే తెలియదు, ఎప్పుడు పోతే తెలియదు, అది వచ్చేదే తెలియదు. ఇప్పటికీ దగ్గర వారం 10 రోజుల కంచెని ఈ ఒత్తుడు పోవడం సరిపోతుంది. ఇంకా ఏమున్నదా రైతు ఏమైనా రాదు అని చెప్పడం వరకే. కానీ ఆయన చెప్తాను అక్కడ మొత్తం పరిపాలన, మేము ప్రజాపాలన చెప్తాను. నీ ప్రజాపాలన వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే కనపడుతుంది నీకు.